అనంతపురం శారదానగర్లో దారుణం చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రవి భార్య అమూల్య 4 సంవత్సరాల తన కుమారుడిని గొంతు కోసి తాను కూడా నోటిలో బట్ట పెట్టుకొని ఉరి వేసుకుంది. 4 సంవత్సరాల చిన్నారి సహర్ష రక్తపు మడుగులో జీవచ్ఛవమై అమూల్య ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించింది. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన రవి తలుపు తెరవాలని ప్రయత్నం చేసినా ఫోన్ చేసినా ఎంతకు తీయకపోవడంతో బెడ్రూమ్ దగ్గరికి వెళ్లి కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా తన భార్య ఉరివేసుకొని తన కుమారుడిని కూడా గొంతు కోసి చంపినట్లు గమనించిన డిప్యూటీ తహసీల్దార్ రవి పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. మెయిన్ డోరు బద్దలు కొట్టి పోలీసులు లోపలికి వెళ్లేసరికి ఇద్దరు కూడా ప్రాణాలతో లేరు. ఈ సంఘటన అనంతపురం శారదానగర్లో కలకలం రేపుతోంది. సాక్షి ఒకటి